నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అలాగే అట్లాంటి సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉన్న నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి వచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక, సో చాలామంది మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. 6/2/2025 సో ఈ సర్క్యులర్ అనేది విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో సో చాలామంది ఖాతాదారులు ఉన్నారు, ఓకేనా. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈఎల్ఐ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం సో డీబీటీ ద్వారా అమౌంట్ వేస్తున్నారు అని చెప్పేసి ఇంత లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఓకే. అయితే ఈ ఈఎల్ఐ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే తప్పనిసరిగా మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్ అవ్వాలి, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి సీడ్ అయి ఉండాలన్నమాట. సో ఈ రెండు ప్రక్రియలు జరిగితేనే మీరు ఈ ఈఎల్ఐ స్కీమ్ కింద అమౌంట్ అయితే పొందగలుగుతారు. అయితే దీన్ని వీళ్ళు ఎక్స్టెన్షన్ చేశారండి, ఓకేనా. 15 ఫిబ్రవరి 2025 లోపు, ఓకేనా. 15 ఫిబ్రవరి 2025 లోపు మీరు మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకోవడము, లేకపోతే బ్యాంక్ని మీ ఆధార్కి సీడ్ చేయడము, సో ఇట్లాంటి ప్రక్రియలన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం మనకేంటంటే 15/1/2025 వరకు టైం ఇచ్చారు కదా, 15 జనవరి వరకు టైం ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఒక మంత్ అయితే పొడిగించారన్నమాట, 15 ఫిబ్రవరి 2025 వరకు. సో ఈ యొక్క యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేసుకోవడం, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ సీడ్ చేసుకోవచ్చు. సో చేసుకోవడం ద్వారా మీరు ఈఎల్ఐ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. డీబీటీ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది అనమాట, ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తుంది. సో చాలామంది యూఏఎన్ యాక్టివ్ చేసుకోలేదు, అలాగే సో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ సీడ్ చేసుకోలేదు అన్న ఉద్దేశంతో, ఇంకా ఉన్నారన్న ఉద్దేశంతో వీళ్ళైతే డేట్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట, ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.